హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వీకెండ్ ప్లాన్ అనమాట. తిరుపతికి వెళ్తున్నాము మా ఫ్రెండ్స్తో. అందరం కలిసి తిరుపతికి ప్లాన్ చేసాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బస్లో స్టేషన్ వరకు. స్టేషన్ రీచ్ అయ్యాము. సికింద్రాబాద్ రినోవేషన్ వర్క్ నడుస్తుంది స్టేషన్లో ప్రజెంట్, మీరు చూడొచ్చు. సో మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ట్రైన్ వస్తుందన్నమాట. సో వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ట్రైన్ రెడీగా వచ్చేసిందండి. ఇప్పుడే ఈవినింగ్ 6 o'clock ట్రైన్. ఈవినింగ్ 6, మార్నింగ్ 7 వరకు దిగుతాము. నారాయణాద్రి ఎక్స్ప్రెస్, హైదరాబాద్ టు తిరుపతి. నా రైట్ సైడ్లో నా ఫ్రెండ్ పేరు సిద్ధార్థ్ అండ్ లెఫ్ట్ సైడ్లో శ్యామ్. వీడు సుధీర్ తెగ సిగ్గుపడుతున్నాడు స్టార్టింగ్లో నుండి వీడియోలో పడకుండా. ట్రైన్ స్టార్ట్ అయిందండి ఇప్పుడే జస్ట్. అండ్ మేము డిన్నర్ కూడా క్యారీ చేసాము. మా ఫ్రెండ్స్ డిన్నర్ తీసుకొని వచ్చారు. ఇంకా డిన్నర్ కూడా ట్రైన్లో తినేసాం అరౌండ్ 8 o'clock టైంలో. మనకి పులిహోర అండ్ దద్దోజనం చాలా బాగుంది టేస్ట్. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఎర్లీ మార్నింగ్ అయింది, లేచి స్టేషన్ దగ్గరలో అందరం బ్యాగ్స్ పట్టుకొని రెడీగా కూర్చున్నాము. మనకి ట్రైన్ ఆన్ టైంలో రీచ్ అయిందండి. 7 o'clock వరకు తిరుపతి దగ్గరలో ఉన్నాము. మా వాళ్ళు నిద్ర మొత్తంలో సిగ్గుపడుతున్నారు వీడియోలో. సో బ్యాగ్స్ కూడా అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇంకా స్టేషన్ రాగానే దిగేయడానికి. మా వాడికైతే ట్రిప్ మొత్తం సిగ్గుపడడానికి సరిపోయింది. వీడియో తీస్తున్నాను తెలిస్తే ఫేస్ మూసుకుంటున్నాడు. ఇంకా మన రైల్వే స్టేషన్ పక్కకే టీటీడీ నివాస్ ఉంటుందండి, విష్ణు నివాస్ అని. ఎవరైనా ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు, రూమ్స్ తీసుకోవచ్చు, లాకర్స్ తీసుకోవచ్చు. మనకి ఇందులోకి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయ్యాము. స్నానం అయిపోయింది, బ్రష్ అన్నీ చేసుకున్నాము. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ నుండి ఆటో తీసుకొని అలిపిరి వెళ్దామని చూస్తున్నాము. ఇంకా కిందికి డౌన్ స్టార్ట్ అయిపోయాము. అందరం ఫ్రెష్ అయిపోయాము. ఒక 1 hour పట్టింది. ఇది విష్ణు నివాస్ బయట నుండి మీరు చూడొచ్చు. రైల్వే మనకి వాక్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పక్కకే ఉంటుంది. డైరెక్ట్ స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇంకా బయట టిఫిన్ చేసాము. ఇంకా అక్కడనే ఆ విష్ణు నివాస్కి ఆపోజిట్ హోటల్లోనే టిఫిన్ చేసి అక్కడ నుండి ఇంకా అలిపిరికి వెళ్దామని ప్రజెంట్ టిఫిన్ చేస్తున్నాం అందరం. ఇంకా అక్కడ టిఫిన్ చేశాక ఒక ఆటో క్యాచ్ చేసి మేము నలుగురము ఆటోలో అలిపిరికి స్టార్ట్ అయ్యామండి. ఇంకా అక్కడ నుండి ఒక 2 kilometers డిస్టెన్స్ అంతే అనమాట. ఒక 10-15 minutesలో రీచ్ అయిపోయాము. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఏడుకొండల కింద నుండి కనిపిస్తుంది. అలిపిరికి దగ్గరగా అయిపోయామన్నమాట. ఈ ఏడుకొండలు మనం బై వాక్లో ఎక్కుతున్నాము. అంటే నడకదారి, అలిపిరి నుండి నడకదారి పైన తిరుమల వరకు నడకదారి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుందండి, ఫ్రీ లగేజ్ కౌంటర్ టీటీడీ వాళ్ళది. మనం లగేజ్ సబ్మిట్ చేసి చెక్కింగ్ చేయాలి ఫస్ట్. ఆల్కహాల్, సిగరెట్స్ అలాంటివి అలౌ చేయరనమాట. సో అందుకే చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ అయ్యాక మనం బ్యాగేజ్ కౌంటర్లో బ్యాగ్స్ ఇస్తే వాళ్ళే పైకి తీసుకొని వస్తారు. మనం జస్ట్ వాక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతే సరిపోద్దండి. లగేజ్ ఉంటే మనం ఎక్కువ వాక్ చేయలేము, స్టెప్స్ చాలా ఉంటాయి కాబట్టి 3500 స్టెప్స్ ఉంటాయి. సో అందుకే మనము లెస్ లగేజ్ ఉండేలా చూసుకోవాలి. జస్ట్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. ఆ వాటర్ బాటిల్ కూడా స్టీల్ ఆర్ లైక్ టప్పర్వేర్ వాటర్ బాటిల్స్ అలౌ చేస్తారు. మీరు చూస్తున్నారు టెంపుల్ పైన కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు మనం ప్రజెంట్. ఇది మనకి ఫుట్వే వాక్ అనమాట. అలిపిరి కాలినడక నుండి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుండే స్టార్ట్ అవ్వాలన్నమాట. మీరు చూడవచ్చు అందరూ. ఇంకా అక్కడ లగేజ్ కౌంటర్లో మేము లగేజ్ సబ్మిట్ చేసి బై వాక్ స్టార్ట్ అయ్యాము. పైన కనిపిస్తున్న 7 కొండల దాకా మనము కాలినడకల్లో వెళ్ళాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clock అవుతుందండి టైం. కరెక్ట్ మేము 9కి స్టార్ట్ చేసాము వాక్ చేయడము. ఇంకా ఇక్కడ స్టెప్ స్టార్టింగ్లో మనము కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారండి. మేము అందరం నలుగురం కలిపి ఒకటి తీసుకుని. చాలామంది ఏంటంటే మొక్కుకుంటారండి, వాళ్ళు అనుకున్న కోరిక ఏదైనా నెరవేరితే ఇలా నడకదారిన వస్తామని మొక్కుకుంటారు. మాకు అలా ప్రజెంట్ అయితే అలాంటి మొక్కేం లేదు. జస్ట్ ఫ్రెండ్స్ అందరం బై వాక్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఇందులో మా ఫ్రెండ్స్కి కొందరికి ఫస్ట్ టైం అనమాట. ఆల్మోస్ట్ అందరికి ఫస్ట్ టైమే. మిగతా వాళ్ళు శ్రీవారి పాదాల నుండి వెళ్ళారంట. సుధీర్ అండ్ శ్యామ్కి అయితే ఫస్ట్ టైం అని అన్నాడు. సిద్ధార్థ్ ఆల్రెడీ వెళ్ళాడు. నేను అలిపిరి నుండి 4 times వెళ్ళానండి. ఇది నా 5th time బై వాక్. సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో నేనే అన్నాను అలిపిరి నుండి బై వాక్ వెళ్దాము, బాగుంటుంది, మీరు కూడా వెళ్ళలేరు కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి బాగుంటుంది అంటే ఇంక అందరం ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయిపోయాము.
తిరుపతికి వచ్చిన సాటిస్ఫాక్షన్ నిజంగా ఉండాలంటే ఇలా నడకదారినే రావాలండి. చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడే మనకి తిరుపతి చూసిన ఫీలింగ్ అనేది, ఆ వైబ్ అనేది వస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే నడవలేని వాళ్ళు డైరెక్ట్ వెళ్తారండి. ఇంకా నడిచే ఓపిక ఉన్న వాళ్ళు ఇలా నడక మార్గంలో వెళ్తే చాలా మంచిదండి. చాలా బాగా అనిపిస్తుంది. లేదంటే ఏదో మన ఆ, ఊర్లో పక్కకున్న గుడికి వెళ్ళేసి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నడకదారిలో వెళ్ళకుండా దర్శనం చేసుకుంటే. నాకైతే అలా అనిపిస్తుంది. అందుకే నేను ప్రతిసారి తిరుపతి వచ్చినప్పుడు మ్యాక్సిమం నడకదారి అలిపిరి నుండే వెళ్తా అనమాట. ఇప్పటికి నేను 6 టైమ్స్ వచ్చాను. ఇది నా 5th టైం అలిపిరి. ఒక్కసారో 2 సార్లు డైరెక్ట్గా వెళ్ళాను అంతే. అది కూడా వేరే రీజన్స్ వల్ల, ఇంకా మా పేరెంట్స్ కానీ వేరే వాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి టైం లేక ఇంకా అలా డైరెక్ట్ వెళ్ళిపోయాం. కానీ ఆల్మోస్ట్ నేను ప్రతిసారి అలిపిరి నుండే ప్రిఫర్ చేస్తాను. ఈ స్టెప్స్ స్టార్టింగ్లో మనకి ఒక చిన్న టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మనం ఇంకా స్టార్ట్ చేసాము. ఇది మన మెయిన్ గోపురం అన్నమాట. రాజగోపురం అంటారు ఇక్కడ స్టార్టింగ్. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అన్నమాట. ఇలా స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఇక్కడ చూడొచ్చు కండిషన్స్ పెట్టారు పిలిగ్రిమ్స్కి. ఎవరన్నా హార్ట్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేయొద్దు స్టెప్స్ అన్నట్టు బోర్డు పెట్టారు. అండ్ పిల్లలు బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ తర్వాత బై వాక్ వెళ్ళొద్దని కూడా చెప్పారు. అండ్ మార్నింగ్ వాకే ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో మనకు వైల్డ్ యానిమల్స్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. పక్కంతా ఓపెనే ఉంటుంది కాబట్టి మనం ఏమీ చెప్పలేము. అండ్ రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యింది 1 year బ్యాక్. ఒక చిరుతపులి ఒక చిన్న పాపని ఎత్తుకుపోయింది. అలా ఒక్కటి కానీ చాలాసార్లు అయ్యాయి. కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక్కడ సెక్యూరిటీ అంతా అరేంజ్ చేస్తుంది కానీ అప్పటికి ఇంకా వైల్డ్ యానిమల్స్ కాబట్టి మనము ఎప్పుడు ఏమవుతుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ చెకింగ్ చేసి ముందుకు పంపించారు. చెకింగ్లో కూడా సేమ్ అండి. సిగరెట్స్, ఆల్కహాల్, బీడీ ఇలాంటి ఏం అలౌ చేయరు. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అలౌ చేయరు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మెట్టు మోకాల మెట్టు అండి. ఇక్కడ మోకాలు ఆనిచ్చి స్టెప్స్ స్టార్ట్ చేస్తారు. మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇలా మోకాలు ఆనిస్తే మనకు మోకాలు నొప్పులు రావని నమ్ముతారు. సో ఇలా ఇంకా స్టెప్స్ స్టార్ట్ చేసాము. 9కి స్టార్ట్ చేసాం ఎక్కడము. మొత్తం 3500 స్టెప్స్, 9 kilometers ఉంటుంది. అలా ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు పసుపు కుంకుమ పెట్టుకుంటూ నడుస్తున్నారండి. ఒక్కొక్కలా కోరుకుంటారు అనమాట. కొందరు మేము స్టెప్స్ బై స్టెప్స్ వస్తామని మొక్కుకుంటారు. కొందరు పసుపు కుంకుమ పెడుతూ వస్తామని మొక్కుకుంటారు స్టెప్స్కి. కొందరు అరటికార్పురంలో పెడుతూ ఉంటారు అనమాట మిడిల్లో. సో ఎవరి కోరిక బట్టి వాళ్ళు చేసుకుంటూ వస్తుంటారు. మీరు చూడొచ్చు, అందుకే స్టెప్స్ మొత్తం పసుపు కుంకుమలే కనిపిస్తుంటాయి మనకు క్లియర్గా స్టెప్స్ అంతా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 200 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా 3350 ఉన్నాయన్నమాట. జస్ట్ స్టార్టెడ్. అప్పుడే మాకు ఇవి డియర్స్ కనిపించినాయండి, జింకలు. మీరు చూడొచ్చు ఎంత దగ్గర నుండి ఎన్ని జింకలు ఉన్నాయో. చాలా దగ్గర, మొత్తం ఓపెన్ ఉంటుందండి ఫారెస్ట్ ఏరియా సైడ్కి అంతా. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలా చూసినప్పుడు చాలా బాగా అనిపించిందండి ఫీలింగ్. ఇలా దగ్గర నుండి డియర్స్ చూడడం, ఇట్లా ఓపెన్ కేజ్ లేకుండా ఓపెన్గా ఫారెస్ట్లో డైరెక్ట్గా చూడడము బాగా అనిపించింది. అండ్ మీరు కోతులు కూడా చూడొచ్చు, విపరీతంగా ఉన్నాయండి కోతులు స్టార్టింగ్లో. సో ఫుడ్ ప్యాకెట్స్ జనాల చేతిలో ఏది ఉంటే అవి లాక్కొని వెళ్తున్నాయి. ఇప్పుడే మనం 300 స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా 3250 ఉన్నాయి. ఒక చిన్న బాబు చేతిలో నుండి కూడా టెట్రా ప్యాక్స్ లాక్కొని వెళ్ళిపోయినాయి కోతులు. ఆ బాబు ఏడుస్తూ ఉన్నాడు. సో జాగ్రత్తగా ఉండాలండి స్టెప్స్ పైన. మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తున్నారంటే ఈ కోతుల నుండి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, ఇదే టెట్రా ప్యాక్ లాక్కొని వెళ్ళిపోతూనే ఉంది. ఆ బాబు ఏమో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఇలానే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఈ స్టెప్స్ మాత్రం చాలా హై ఉంటాయండి. ఇక్కడ చూడండి 400 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ స్టెప్స్ చాలా హారిజంటల్గా ఉంటాయి. అండ్ మనకి ఎలా అంటే ఇక్కడనే చాలా అలసిపోతాం. ఒక ఫస్ట్ 2 kilometers ఆల్మోస్ట్ ఒక 1500 స్టెప్స్ మాత్రం పీక్ స్టేజ్లో ఉంటాయి. ఎలా అంటే చాలా తొందరగా టైర్డ్ అవుతాం అనమాట. అండ్ తర్వాత అంతా మనకి ప్లేన్ స్టెప్స్లా వస్తాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ స్టెప్స్ ఉండవు. ఇక్కడ మాత్రం చాలా మనకి ఒక లెగ్ డే చేస్తే ఎలా ఉంటుంది అలా లాగేస్తుంటాయి అన్నమాట స్టెప్స్. అలిపిరి నుండి మెయిన్ అదే అనమాట. అలిపిరి స్టార్టింగ్ పాయింట్ స్టెప్స్కి. ఇంకా అలానే 400 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము.
ఇక్కడ చూడొచ్చు 800 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. 2750 స్టెప్స్ ఉన్నాయి. మీరు స్టెప్స్ చూడొచ్చు ఎంత హైట్లో ఉన్నాయో. ఒక 80 degrees యాంగిల్లో హైట్లో ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడే చాలామంది అలసిపోతారు. ఈ స్టెప్స్ మనకు ఒక 1500 స్టెప్స్ వరకు ఇలానే ఉంటుంది. ఇంకా ఇదే ప్యాటర్న్ అనమాట. సో మా శ్యామ్ని అడుగుతున్నాం ఎలా ఉందని. వాడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇట్స్ గ్రేట్ అని చెప్తున్నాడు. చాలా అలసిపోయామండి, చాలా అంటే చాలా. మావాడు అక్కడ అవతల కూర్చున్నాడు. ఈయన చూడండి బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. అలా ఇంకా ముందుకి స్టార్ట్ అవుతూనే ఉన్నాం. కొద్దిగా రెస్ట్ బ్రేక్ తీసుకుంటూ కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ స్టార్ట్ అయిపోతూ ఉన్నాం. ఇక్కడ చూడండి 1000 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి సక్సెస్ఫుల్గా. అండ్ లగేజ్ మాత్రం చాలా తక్కువ క్యారీ చేస్తే బెటర్ అండి. మేము ఒక వాటర్ బాటిల్ తప్ప ఏమీ క్యారీ చేయలేము. మిగతా అంతా బ్యాగ్స్ అన్ని పైకి పంపించేసాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పులు లేకుండా స్టెప్స్ ఎక్కాలండి. అదే మెయిన్. ఎందుకంటే చెప్పులతోనే స్టెప్స్ ఎక్కొద్దు. సో ఎవ్వరు కూడా చెప్పులు కానీ షూస్ కానీ ఏమీ ఉండవు. ప్లెయిన్ మన బేర్ ఫుట్ పైన ఎక్కాలన్నమాట. సో మీరు అందరు చూడొచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ బాడీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కొచ్చండి. కాకపోతే సపోర్ట్ చేయనప్పుడు రిస్క్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో బాడీ సపోర్ట్ చేసి మేము ఎక్కగలుగుతాం అంటేనే ఎక్కండి. ఎందుకంటే మనం అలసిపోయినా లేకపోతే ఎక్కలేకపోయినా రిటర్న్ మనం మళ్ళీ కిందికి వెళ్ళాలండి. ఇక్కడ చూడండి 1300 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఎందుకంటే మనకు ఆన్ ది వేలో ఎలాంటి వెహికల్స్ దొరకవు. మనం అలసిపోయినామన్నా కూడా ఎవరన్నా వచ్చి ఎక్కించుకోవడానికి కూడా ఉండదు ఛాన్స్. సో అందుకే స్టార్టింగ్ అలిపిరి కానీ శ్రీవారి మెట్లు కానీ ఏదైనా కూడా మనం ఎక్కగలుగుతామంటేనే వెళ్ళాలి, లేదంటే రిస్క్ తీసుకోవద్దు. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బస్కి పంపించేసి మిగతా ఎక్కే వాళ్ళని స్టెప్స్ నుండి ఎక్కి వాళ్ళని బస్సు ఎక్కడైతే దిగుతారో అక్కడనే ఉండమని ఒక ఫోన్ ఇవ్వచ్చు. అండ్ మనం ఇక్కడ ఏదైనా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అండి, ఫోను ఏదైనా. అండ్ డ్రెస్ కోడ్ కూడా ఏం స్పెసిఫిక్గా ఉండదు, మన కంఫర్ట్ అనమాట. మనకు నచ్చినట్టు మనం వేసుకొని వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూడండి చిన్న పాప, ఆమె స్టెప్స్ ఎలా ఎక్కుతుందో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆమె దాదాపు మేము చూస్తున్నప్పటి నుండి ఎక్కుతూనే ఉంది. ఆమె షర్ట్ చూడవచ్చు మీరు, మొత్తము పసుపు కుంకుమతో మొత్తము మిక్స్ అయిపోయిందనమాట ఆమె స్టెప్స్ ఎక్కడం వల్ల. ఆ స్టెప్స్కున్న పసుపు కుంకుమ ఆమె చూడండి ఎంత చాలా బాగా ఎక్కుతున్నది. మేము చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాము. మాకు చాలా బాగా అనిపించింది అలా ఎక్కడము. వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు చూడండి. ఆమె ఈజీగా ఎక్కేస్తూనే ఉంది, అసలు గ్యాప్ ఇవ్వకుండా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి 1800 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా 1750 ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి గాలిగోపురం దాటామండి. గాలిగోపురం మెయిన్ అనమాట. గాలిగోపురం వరకు వచ్చామనుకోండి ఇంకా ఇక్కడ నుండి పెద్ద స్టెప్స్ ఉండవు. ఇది గాలిగోపురం ఏరియా. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఇది దాటాక మీరు ఏదైనా తినాలనుకుంటే తినొచ్చండి, ఎందుకంటే ఇక్కడ నుండి స్టెప్స్ ఎక్కువ ఉండవు. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్, మనకి ఎక్కడనో ఒక చిన్న చిన్న స్టెప్ లాగా వస్తుంది. ఈ స్టెప్స్ కూడా కౌంట్ చేస్తారనమాట. ఇవన్నీ కలిపే 3500 స్టెప్స్. సో మిగతా అంతా ప్లేన్ రోడ్ లాగా ఎక్కడనో ఒక స్టెప్, అలా 2 స్టెప్స్కి చాలా గ్యాప్ తర్వాత ఇంకో 2 స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎక్కువ టైర్డ్ అవ్వం, నార్మల్ రోడ్ పైన నడుస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ మెయిన్ ఒక 1800 స్టెప్స్ మాత్రం మనకి చాలా టాస్క్లా అనిపిస్తుంది, పెద్ద టాస్క్లా. 2100 స్టెప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యానండి. ఇంకా చూడండి 2300 కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఆన్ ది వేలో లిక్విడ్ ఫుడ్ అండి మేము తీసుకుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసాము కాబట్టి. లిక్విడ్ ఫుడ్ మజ్జిగ 5 రూపీస్కి అండి మజ్జిగ. మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ డియర్స్ వచ్చాయి. చాలా బాగా అనిపించింది, ఇట్లా కేజ్ లేకుండా చూడడం చాలా బాగా అనిపించింది. లిక్విడ్ ఫుడ్ లెమన్ వాటర్ 2500 స్టెప్స్ కంప్లీటెడ్, ఇంకా 1050 ఉన్నాయి. లిక్విడ్ ఫుడ్ అండి 5 రూపీస్కి మనకి మజ్జిగ ఇస్తున్నారు. మీ ఓపిక ఎన్ని గ్లాస్ అన్న తాగండి. మీకు ఈ రైట్ సైడ్లో చూడొచ్చు, ఇవి ఎగ్జిట్కి వెళ్ళే వెహికల్స్ అనమాట, కిందికి దిగే వెహికల్స్. మనకి పైకి ఎక్కే దారి అండ్ కిందికి దిగే దారి రోడ్ వే 2 డిఫరెంట్ అనమాట. మనం సక్సెస్ఫుల్గా 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ బోర్డు చూడండి, మొత్తం 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ 2.5 కిలోమీటర్స్ మెయిన్ టాస్క్ అండి, అది ఎక్టిక్ ఉంటుంది. మిగతా అంతా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎగ్జిట్ వే రోడ్ వే ఉన్న దగ్గర మనకు వెహికల్స్ వెళ్తున్నాయి. కింద మనకి సబ్వే లాగా కట్టారు చాలా బాగా. ఎలాంటి
పెడిస్ట్రియన్స్కి కానీ వెహికల్స్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా నడకదారి నుండి వెళ్ళే వాళ్ళకి కానీ వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళకి కానీ క్రాసింగ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా నీట్గా అరేంజ్ చేశారు. ఇంకా ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తూనే ఉన్నాము. మేము మజ్జిగ లెమన్ వాటర్ తాగుతూనే ముందుకు వెళ్ళాము. మరీ ఓవర్ వాటర్ కూడా తాగకండి, ఓవర్ వాటర్ తాగినా కూడా ప్రాబ్లమే. కొద్దిగా తిని లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతుంటే బెటర్. సో మేము అదే చేసాము. మీకు ఇక పిల్లర్ పైన చూడొచ్చు 950 స్టెప్స్. ఇంకా మీరు పిల్లర్ పైన చూడొచ్చు, ప్రతి పిల్లర్ పైన మనకి రాసి ఉంటాయండి. అవి మనం చదువుకుంటూ అనుకుంటూ లోపల మనసులో అనుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకు ఒక చిన్న మైల్డ్గా సౌండ్ కూడా పెడుతుంటారు, గోవింద గోవింద అని స్టెప్స్ మార్గంలో. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నైట్ టైం కూడా నడకదారిలో ప్రిఫర్ చేసే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. లైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం గరుడ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మనకి గరుడ స్టాప్ అని ఉంటుంది. ఇంకా మనం పైకి తిరుమల అక్కడ దాకా వెళ్ళాలి. 850 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ మా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. వీళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అలిపిరి నుండి. సో వీళ్ళకి కొద్దిగా ఎగ్జైట్మెంట్ అండ్ కొద్దిగా కొత్తగా ఉంది. ఇంకా ఇలా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు అడవి ఉడత అండి. ఇది జైంట్ పర్పుల్ స్క్విరెల్ అంటారనమాట ఇంగ్లీష్లో. అడవి ఉడత మన నార్మల్ ఉడత కంటే 3 to 4 times పెద్దగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఫీడ్ చేస్తుంటే వచ్చి తింటుంది కూడా అనమాట. సో ఇవి మనుషులకు పెద్దగా ఏం భయపడవు, డైరెక్ట్ వచ్చి మంచిగా తింటున్నాయి. మీరు చూడొచ్చు, బాగా అనిపిస్తుంది ఇలా. అలా వైల్డ్ యానిమల్స్ని ఫీల్ అవుతూ ఆన్ ది వేలో చూసుకుంటూ పైదాకా వెళ్ళడము. ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కట్టారండి. ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు లేదు. ముందు ఈ రోడ్ క్రాస్ చేసి అవతల సైడ్ వెళ్ళాలి. మనకు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటుండే కిందికి. ప్రజెంట్ ఆ స్టెప్స్ని క్లోజ్ చేసి ఇలా బ్రిడ్జ్ కట్టి కింద వెళ్ళే వెహికల్స్కి మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకు రైట్ సైడ్లో మొత్తం షెడ్ వేశారు. ఓన్లీ ఇది పెడిస్ట్రియన్స్ వాకింగ్ కోసం అనమాట. నడక మార్గంలో వచ్చే భక్తుల కోసమే ఇలా అరేంజ్ చేశారు. ఎండ నుండి కానీ వర్షం నుండి కానీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచిగా షెడ్ వేసి మనం దీని కింద నడవచ్చు అనమాట. అండ్ మనకు చూడొచ్చు ఆపోజిట్లో వెహికల్స్ వస్తుంటాయి. ఇక్కడ కూడా పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి, వాళ్ళని పట్టుకొని నడవాలి. ఎందుకంటే వాళ్ళు రోడ్ పైకి పరిగెత్తారనుకోండి వెహికల్స్ చాలా స్పీడ్ ఉంటాయి, ఎందుకంటే డౌన్గా వస్తుంటాయి కాబట్టి. అండ్ ఎక్స్ట్రీమ్ కర్వ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా కనిపించవు, అందుకే జాగ్రత్త ఉండాలి. మీరు ఇక్కడ చూడొచ్చు కొండెంగలు ఉన్నాయి. మనకు వైల్డ్ లైఫ్ ఎక్కడ చూడు కనిపిస్తూనే ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఇంత కనిపిస్తుంది, ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే చాలా కనిపిస్తాయి. కాకపోతే ఇంకా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తేనే డేంజర్ అనమాట. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా ఇలా నడుచుకుంటూ మనకి ఇప్పుడు ఈ గాలి గోపురం దాటాక ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాక మనకి మోకాల పర్వతం అని వస్తుందండి. మోకాల మెట్ల అని వస్తాయి. అవి మళ్ళీ కొద్దిగా స్ట్రెయిన్ లాగా అనిపిస్తుంది, ఇబ్బంది పడే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం వెళ్తున్నది అదే అనమాట, మోకాల గోపురం. ఇక్కడ నుండి కొన్ని స్టెప్స్ ఉంటాయి, కాకపోతే ఇవి కూడా చాలా హారిజాంటల్ ఇట్లా పైకి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ మోకాల మెట్లు ఏంటంటే కొందరు కోరిక నెరవేరిన వాళ్ళు మోకాల పైన నడిచి వస్తామని కూడా మొక్కుకుంటారు. మీరు చూడొచ్చు చాలామంది మోకాల పైన నడుస్తూ ఉంటారు. ఇవి ఎగ్జిట్ అయ్యే దారి అండి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో అన్నమయ్య నడిచిన దారి ఉంటుంది. 550 స్టెప్స్ ఉన్నాయి, మీరు చూడండి. అండ్ కిందికి చూడండి, మోకాల పైన నడిచి వచ్చే వాళ్ళు నడిచి వస్తూనే ఉన్నారు. ఇంకా మనకి ఓన్లీ 450 స్టెప్స్, 3100 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. మీరు చూడొచ్చు 3100. ఇలా మధ్యలో నుండి నడిచేటప్పుడు జాగ్రత్త నడవండి, ఎందుకంటే ఆర్తికాపురంలు ఉంటాయి అన్నమాట, వాళ్ళు వెలిగిస్తుంటారు. అవి కాళ్ళకు అంటితే మాత్రం మన కాలు చాలా కాలిపోయినట్టు అవుతుంది, వేడిగా ఉంటుంది కాబట్టి. సో సక్సెస్ఫుల్లీ 3500 కంప్లీటెడ్ అండి. ఇక్కడ చూడండి, అందరు కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకుంటున్నారు స్టెప్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇంకా మేము కూడా బొట్టు పెట్టుకొని ఇక్కడ నుండి లగేజ్ కౌంటర్కి వెళ్దామని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి హారతి ఉంది, హారతి మొక్కేసి మా వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. ఇంకా దీంతో మనకి కంప్లీట్ అలిపిరి
నడకదారి స్టెప్స్ కంప్లీట్ చేసామన్నట్టు. ఇంక ఇక్కడికి రాగానే ఇంక ఇక్కడ నుండి లగేజ్ కౌంటర్కి వెళ్తున్నామండి. లగేజ్ కౌంటర్ మనకి ఆన్ ది వేలోనే ఉంటుంది అనమాట. మనం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లోనే బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. మనకంటే ఫాస్ట్గా లగేజ్ పైకి వస్తుంది మోస్ట్లీ. ఓన్లీ సమ్ కేసెస్లో కొద్దిగా మనకంటే డిలేగా వస్తాయి. సో కొద్దిగా వెయిట్ చేయాలి. అండ్ లగేజ్ కౌంటర్లో మనకి ఇచ్చిన స్లిప్ అని చూపిస్తే వాళ్ళు లగేజ్ ఇస్తారనమాట. దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండేయండి, కంప్లీట్లీ ఫ్రీ. మన లగేజ్ మనం తీసుకున్నాము. అండ్ ఇప్పుడు అకామిడేషన్ రూమ్స్కి వెళ్తున్నాం అనమాట. ఈ రూమ్స్ కూడా ఆల్రెడీ మేము ప్రీ బుకింగ్ చేసుకున్నామండి టీటీడీ యాప్లో. సో మొత్తం 4 మెంబర్స్, మాకు టూ రూమ్స్ తీసుకున్నాం అనమాట. 2 రూమ్స్ తీసుకున్నాము. 2 మెంబర్స్ ఒక రూమ్లో, 2 మెంబర్స్ ఒక రూమ్లో. సో సుధీర్ ఒక ట్రిప్ బుక్ చేశాడు, నేను ఒకటి బుక్ చేశాను. నేను సిద్ధార్థ్ ఒక రూమ్లో అండ్ శ్యామ్ సుధీర్ ఒక రూమ్కి బుక్ చేసుకున్నాం. ఇది సిఆర్ఓ ఆఫీస్కి అండి. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ మనము ఆన్లైన్ బుకింగ్స్ ఆఫ్ అకామిడేషన్ ఏఆర్పి సెంటర్ అని ఉంటుంది. ఆ ఏఆర్పి సెంటర్లో వెళ్ళి స్కాన్ చేసుకోవాలి. మనం అది చూపించిన పేపర్ స్కాన్ చేసిన వితిన్ 15 మినిట్స్లో మనకి మెసేజ్ వస్తుందండి, మన అకామిడేషన్ ఎక్కడ వస్తుందని. అది ఆ మెసేజ్ వచ్చేవరకు మనకు ఆగాలన్నమాట. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, లైవ్ చూపిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం లైవ్ స్టేటస్ ఆఫ్ దర్శనం కోట అనమాట. ఇది కంప్లీట్ మ్యాప్ మీరు చూడొచ్చు. మాకు రామ్ బగీచా రెస్ట్ హౌస్లో వచ్చిందనమాట. రామ్ బగీచా రెస్ట్ హౌస్ నెంబర్ 30 ఉంది. అండ్ సుధీర్ వాళ్ళకి వరాహస్వామి రెస్ట్ హౌస్లో వచ్చింది. ఈ మ్యాప్లో మనకు క్లియర్ చూపిస్తుంది. ఈ మ్యాప్లో కాకపోయినా మనం గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కూడా మనకు క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ చాలా సైన్స్ బోర్డ్స్ ఉంటాయండి క్లియర్గా మెన్షన్ చేసి. ఇక్కడ చూడండి 30లో రామ్ బగీచా రెస్ట్ హౌస్. అండ్ మా వాళ్ళకి వరాహస్వామి 28 వచ్చి వరాహస్వామి రెస్ట్ హౌస్ అనమాట. సో మేమిద్దరం ఆన్ ది వే అనమాట. ఈ రెస్ట్ హౌస్ సైడ్ నడుస్తున్నాము. ఇక్కడికి వెళ్తే మనకు రూమ్స్ ఇస్తారనమాట. ఈ రూమ్స్ చాలా బాగుంటాయండి. అండ్ చాలా అన్నిటికీ దగ్గరలో ఉంటాయి అనమాట. మనకు దర్శనం లైన్ కానీ అన్నిటికీ దగ్గరలో ఈ రూమ్స్ ఉంటాయి. అన్నప్రసాదం కానీ బస్ స్టాప్ కానీ చాలా దగ్గరలో ఉంటాయి రూమ్స్. సో అందుకే రూమ్ బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ సర్కిల్ నుండి మనం స్ట్రైట్కి వెళ్తే రామ్ బగీచా కార్ పార్కింగ్ అని కనిపిస్తుంటుంది, బస్ పార్కింగ్ అని. అలా డౌన్కి వెళ్ళాలి. ఎక్కడ చూసినా మాకు సైన్ బోర్డ్స్ ఉంటాయండి క్లియర్గా. ఇది మన షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. దీని నుండి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ టీటీడీ బిల్డింగ్సే అండి కంప్లీట్. పైన మొత్తం టీటీడీ కంట్రోల్లోనే ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఇవ్వరు. ఓన్లీ షాప్స్ మాత్రం పెట్టుకోవచ్చు వాళ్ళు, అంతే తప్ప ఇంకా మిగతా బిల్డింగ్స్ అన్నీ వీళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు రామ్ బగీచా రెస్ట్ హౌస్. మొత్తం 3 రామ్ బగీచా రెస్ట్ హౌస్ ఉన్నాయన్నమాట. మనకు వచ్చింది రామ్ బగీచా బ్లాక్ 2 అనమాట, అంటే రెస్ట్ హౌస్ 2. సో మేము సెకండ్ బ్లాక్కి నడుస్తున్నాం. ఇదే మన రామ్ బగీచా రెస్ట్ హౌస్ 2. సో ఇది చాలా అన్నిటికీ దగ్గరలో ఉందండి. దర్శనంకి, బస్ స్టాప్కి అండ్ అన్నప్రసాదంకి అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కళ్యాణకట్టకి అలా అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మనకి ఇచ్చిన ఆ పేపర్, ఇందాక ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ వీళ్ళకి చూపిస్తే మనకి రూమ్ అకామిడేట్ చేస్తారు. అండ్ ఆధార్ కార్డు కూడా చూపించాలి. ఆధార్ కార్డు చూపిస్తే మాకు రూమ్ వచ్చిందండి. మీరు చూడొచ్చు రూమ్ ఎలా ఉందో. 2 బెడ్స్ ఇస్తారు. అండ్ ఇలా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ బాతింగ్కి ఇంకా వాష్రూమ్కి సపరేట్గా ఉంటాయండి. చాలా నీట్గా ఉంటాయి. చాలా రీజనబుల్ రేట్ అండి. 100 రూపీస్ ఇది డైలీ ఛార్జ్ 24 అవర్స్కి. మీరు చూడొచ్చు కంప్లీట్ రూము. బయట బాల్కనీ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అసలు కనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. అండ్ విత్ హాట్ వాటర్ అనమాట. 15 లీటర్స్ కెపాసిటీ గీజర్ ఉంటుంది అందులో, వాష్రూమ్లోనే ఇన్బిల్ట్. మనకు హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్యాన్ ఉంటుంది అండ్ 2 బెడ్స్ ఉంటాయి. ఇంకా సెట్ అనమాట 2 మెంబర్స్కి. ఇందులో 4 మెంబర్స్ కూడా ఉండొచ్చు, అది ఇంకా మన ఇష్టము. ఇంకా అలసిపోయిన బెడ్ పైన అలా పడుకున్నాను. నడుము పోతుంది నడిచి. అండ్ మేము బై 12:40 కల్లా పైకి వచ్చామండి. 9 స్టార్ట్ అయ్యి 12:40 వరకు రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి అన్నప్రసాదం టైం అవుతుంది, 2 అవుతుంది. మేము రూమ్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 1 అవర్ పడుకొని అన్నప్రసాదంకి వెళ్తున్నాం. 2 o'clock అవుతుంది. సో పక్కకే బిల్డింగ్ అనమాట, హార్డ్లీ 200 మీటర్స్. ఇది అన్నప్రసాదం బిల్డింగ్ లోపల అనమాట. వెంకన్న సన్నిధానంలో శేషాచల శిఖరాల్లో వెలిసిన
ఇమాజినరీ పిక్చర్ అనమాట. మనకు శ్రీశైలం నుండి తిరుమల వరకు ఉన్న అన్ని శేషాచలం ప్రాంతాల్లో ఏమేమి గుళ్ళు ఉన్నాయో ఇలా ఇమాజినరీ పిక్చర్ వేశారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుంటుందో. ఇది అన్నప్రసాదం లోపల అనమాట. ఇది చాలా పెద్ద డైనింగ్ హాల్. ఈ 2 floors డైనింగ్ హాల్లో మనకి దాదాపు ఒక 2000 కెపాసిటీ డివోటీస్ తినొచ్చు అనమాట. భక్తులు ఇక్కడ 2000 భక్తులు ఒక్కసారిగా తినేంత కెపాసిటీతోనే అరేంజ్ చేశారు. చాలా పెద్దదండి. ఇలా మనకి 4 హాల్స్ ఉంటాయి. ఈ హాల్ చూడండి ఎంత పెద్ద ఉందో. అండ్ మనకు మంచిగా ఇస్తరాకులో వడ్డిస్తారు. అన్నం, సాంబార్, చట్నీ, ఒక స్వీట్ అండ్ రసం, పెరుగు ఇలా. అండ్ మార్నింగ్ టు నైట్ వరకు ఇంకా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఒక 4 to 5 మధ్యలోనే బ్రేక్ అండి. మిగతా అన్ని టైంలో మనకు అన్నదానం అవుతూనే ఉంటుంది. ఇంకా సిద్ధార్థ్ మా ఫ్రెండ్ వాడు గుండు చేయించుకుంటా అంటే ఆ అన్నప్రసాదంకి ఆపోజిట్లోనే కళ్యాణకట్ట ఉంది. ఇదే అండి కళ్యాణకట్ట. మనకు సెల్లార్లో చేస్తారనమాట. మీరు గుండు చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు. మీరు రైట్ సైడ్లో చూడవచ్చు. ఈ లైన్ దానికే అనమాట, కళ్యాణకట్ట లైన్. మావాడు గుండు అయిపోయింది, కొద్దిగా రిలీఫ్ ఫ్రీ అవుతుండంట వాడు. వాడు అనుకోకుండా చేయించుకుండు అనమాట. వాడు అప్పుడప్పుడే డిసైడ్ అయ్యి నేను గుండు చేయించుకుంటారా అంటే ఇంకా తీసుకెళ్ళి చేయించాను. నాది ఆల్రెడీ లాస్ట్ మంత్ అయింది కాబట్టి ఇంకా నేనేం చేయించుకోలేదు. మా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు చేయించుకోమన్నారు. ఇంకా వీడు ఒక్కడు చేయించుకున్నాడు. ఇంకా గుండు చేయించుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనంకి రెడీ అయ్యాము. మనది 7 o'clock దర్శనం ఉంది. మావాడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా అందుకే మేము 2 separate రూమ్స్ తీసుకున్నాం, తొందర రెడీ అవ్వచ్చని. మీరు చూడవచ్చు మొత్తం రెడీ అయిపోయి రూమ్ లాక్ చేసేసి ఇంకా సుధీర్ కాల్ చేశాను. వాళ్ళని కూడా దర్శనం సైడ్ వచ్చేయమని. 300 rupees దర్శనం టికెట్ సైడ్. అండ్ ఫోన్స్ క్యారీ చేస్తామండి ప్రజెంట్. అండ్ ఫోన్సే కాకుండా మనము డౌన్లోడ్ చేసుకున్న రిసిప్ట్ కూడా స్కాన్ కూడా తీసుకెళ్ళాలి. ఇదే అండి మెయిన్ టెంపుల్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిది. సో మనం దర్శనం చేసుకోవాల్సింది ఇదే టెంపుల్. కాకపోతే ఈ టెంపుల్కి వెళ్ళాలంటేనే మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ లైన్లో నిల్చోవాలి స్కాన్ చేసి. సో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఆల్రెడీ 3 months బ్యాకే మేము బుక్ చేసుకున్నాం. డిసెంబర్ మంత్లో, మార్చ్ కోసం 300 rupees per person అనమాట. ఈ లైన్లో వెళ్తే ఏంటంటే దర్శనం మనకు ఫాస్ట్గా అయిపోద్ది. దర్శనంకి వెళ్ళేటప్పుడు దర్శనం టికెట్స్ అండ్ ఆధార్ కార్డు క్యారీ చేయండి. ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా క్యారీ చేయండి, లేకపోతే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని హోల్డ్లో పెడతారు. సో అందుకే క్యారీ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ లైన్ కనిపిస్తుంది, అది వరాహస్వామి లైన్ అండి. ఆల్మోస్ట్ 3 hours వెయిటింగ్ ఉందండి వరాహస్వామికి. సో ప్రజెంట్ మేము స్కిప్ చేసి డైరెక్ట్ మనకు దర్శనం టైం అవుతుంది కాబట్టి దర్శనం లైన్ సైడ్ నడుస్తున్నాము. ఇలా స్ట్రైట్ వెళ్ళాలండి. ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి 300 rupees స్పెషల్ దర్శనం టికెట్ లైన్ కనిపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇంకా ఇలా మేము నడుచుకుంటూ అందరం ట్రెడిషనల్ డ్రెస్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. మీరు చూడవచ్చు అందరం పంచ కట్టుకున్నాము. ఇంకా స్పెషల్ దర్శనం ఎంట్రీ సైడ్ వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడవచ్చు స్పెషల్ ఎంట్రీ దర్శనం బోర్డు పెట్టారు, ఇటు సైడ్ వెళ్ళమని. ఇంకా ఈ బోర్డ్ సైన్స్ పట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మనం ఫోన్ సబ్మిషన్ అక్కడ ఉంటుంది అనమాట, అందుకే మేము ఫోన్స్ క్యారీ చేస్తున్నాం ప్రజెంట్. ఇది లైన్ అండి, స్పెషల్ ఎంట్రీ దర్శనం లైన్ అనమాట. 300 rupees టికెట్. సో ఇందులో అందరు 300 rupees టికెట్ దర్శనం ఉన్న వాళ్ళు ఈ లైన్లోకి వస్తారు. ఇంకా ఇలా లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ చెకింగ్ పాయింట్ ఉంటుందండి. ఫస్ట్ మన టికెట్ స్కాన్ చేస్తారు అండ్ ఆధార్ కార్డు వెరిఫై చేస్తారు మనల్ని పర్సన్ టు పర్సన్. చెక్ చేసి స్కాన్ చేశాక లోపల పంపిస్తారు. లోపల పంపించాక అక్కడ మనం ఫోన్ సబ్మిట్ చేసి ఇంకా దర్శనంకి వెళ్ళాలి. సో మేము దర్శనం అయిపోయాక అనమాట, ఆల్మోస్ట్ మాకు 1.5 hours దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చాము. బయటకు వచ్చి లడ్డు తీసుకొని ఇక్కడ కూర్చున్నాం అనమాట. కొద్దిసేపు స్వామివారి సన్నిధిలో కింద కూర్చున్నాము. కలిసిపోయాము. ఆల్మోస్ట్ టైం అరౌండ్ 10:30 అలా అవుతుందండి నైట్. సో మా వాళ్ళు చూడండి ఇక్కడ కూర్చున్నారు. March 1st సాటర్డే రోజు అండి దర్శనము. సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ టైం నేను ఫ్రంట్ లైన్లో నుండి స్వామివారిని దర్శనం చేసుకున్నాను అండి. స్వామివారు అయితే చాలా మంచిగా కనిపించారండి. అండ్ తొయ్యడం కూడా ఏం లేదు, చాలా తీరిగ్గా దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా ఏదో చూసి వెళ్ళిపోయినట్టు అనిపించింది, కానీ ఫస్ట్ టైం కొద్దిసేపు ఆయన ముందు నిల్చున్నట్టు అనిపించింది. అండ్ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ లడ్డు తీసుకొని కొద్దిసేపు కూర్చొని ఇంకా రూమ్కి వెళ్దామని అలానే కూర్చున్నాం. రూమ్ దగ్గరలో దొరికింది కాబట్టి అదొక సంతోషం అనమాట. లేకపోతే చాలా నడిచి ఇబ్బందులు పడాలి.
అదొక్కటి మాకు బెటర్ అనిపించింది. ఇంకా అన్న ప్రసాదం క్లోజ్ అయిపోయిందండి, 10కే క్లోజ్ అవుద్ది. సో ఇంకా మేము బయట డిన్నర్ చేసి ఫొటోస్ దిగేసి ఇలా మా దర్శనం ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము.